పర్సనల్ టచ్ ఇది ఈ ప్రోగ్రామ్ నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఉన్న గెస్ట్ నిజంగా పర్సనల్ టచ్, స్పెషల్ టచ్, ఎక్సలెంట్ టచ్ ఎన్ని టచ్లైనా పెట్టుకోవచ్చు దీనికి. ఎందుకంటే ఆ కుర్రాడి తాలూకా ట్రావెల్ మామూలు ట్రావెల్ కాదు. ఎప్పుడో కరోనా టైంలో ఎస్ఆర్ కళ్యాణ్ మండపం వచ్చి ఎక్స్ట్రాడనరీ హిట్ కొట్టి కరోనాలో కూడా అలాంటి వాతావరణంలో కొట్టి నిలబడి మళ్ళీ 5 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యి మళ్ళీ కాతో మళ్ళీ దుమ్ము దులిపి మళ్ళీ కే ర్యాంప్తో మళ్ళీ తను నిలబడి ఇప్పుడు ఈ రోజున చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ జనాల ముందుకి రాబోతున్న సమయం ఇది. అండ్ తను కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడమే కాకుండా కొత్త ప్రాజెక్టులు కొత్త వాళ్ళతో సినిమాలు కూడా తీసి వాళ్ళకి లైఫ్ ఇవ్వడంలో నిజంగా తను చాలా గొప్ప పేరు, నేమ్ అండ్ ఫేమ్ అంటామే అది సంపాదించుకుని సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికి ఈ రోజున ఇన్స్పిరేషను ఈ కొత్త హీరో అని అనలేను కానీ యువ హీరో కిరణ్ అబ్బోరావు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని చాలా వార్మ్ వెల్కమ్ పలుకుతున్నా ఈ ప్రోగ్రామ్కి. వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కిరణ్ గారు. గుడ్ మార్నింగ్. వెల్కమ్. నిజంగా రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే చెన్నై లవ్ స్టోరీ ఈజ్ ఎ వెరీ హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్. మీ పాటలు దుమ్ము లేపేసాయి బయటకు వచ్చి. మణిశర్మ గారు చాలా రోజుల తర్వాత హార్మోని బయటికి తీసి ఆయన చెప్పినట్టుగా బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చాడు. మంచి వైబ్రేషన్ ఉంది బయట అంతా. సూపర్ సార్. ఈ టైంలో మీరు ఇంటర్వ్యూకి రావడం ఫ్రెష్గా సార్ చెన్నై లవ్ స్టోరీ గురించి చెప్పాలి. ఎందుకంటే మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది సుమా. అదే అదే ఏం చెప్తారు సినిమా గురించి? అంటే ఇప్పటిదాకా చూడని ఒక ప్రేమ కథ సార్. టచ్ చేయని కొన్ని ఎమోషన్స్. లవ్ స్టోరీ అనగానే మనము కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సరే ఈ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో, ఇద్దరు ఇలా కలుస్తారు, ఇలాంటివి జరిగి ఉంటాయేమో అని చెప్పి. ఈ కథ ఏంటంటే సార్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనము వినని కొన్ని కాన్వర్జేషన్స్ ఉంటాయి, చూడని కొన్ని విజువల్స్ కానీ ఎమోషనల్ డెప్త్ వైజ్ ఉన్న సీక్వెన్సెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి సార్. అందుకే మా సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, ప్రేమ కథలన్నీ ఒకేలా ఉంటే చరిత్ర కూడా వెగుటే. మా ప్రేమ కథ చాలా కొత్తగా ఉండబోతుంది. రేపు మీరు థియేటర్లో ఉన్నంతసేపు చాలా మటుకు కాన్వర్జేషన్స్ని ఆలోచింపజేస్తారు సార్. వాట్ ఇఫ్ ఇది మనకు జరిగితే ఏంటి, మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏంటి, మనం ఎలా రియాక్ట్ అవుతాం అని. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీ ఆల్ థింక్ అబౌట్ లైఫ్. ఒకనో టైంలో మనం అలా కూర్చొని ఒకరమో లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏంట్రా జీవితం, ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇలాంటి కాన్వర్జేషన్స్ అన్నీ ఉంటాయి కదా సార్. అవన్నీ థియేటర్లో ఆడిటోరియంలో 3 గంటల పాటు మీరు కూర్చున్నప్పుడు మీతో మీ కనెక్ట్ అయిపోయేసి చాలా రిలేట్ అయ్యే సిచ్యువేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయని నమ్ముతున్నాను సార్. అంటే దీనిలో ఒకటి ఉన్నది, ఇప్పుడు మీలాంటి మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సార్ అలాంటి కథలు చేసినప్పుడు కథకు మీరు ఎంతో కొంత యాడ్ అవుతారు. అదే సార్. మీ ఇమేజో లేకపోతే మీకున్న ఫ్యాన్ బేసు, అదే సార్, మిమ్మల్ని అభిమానించి నచ్చుకునే వాళ్ళు వాళ్ళందరూ. బట్ సినిమాగా మీకు సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుందంటే ఏం చెప్తారండి? చాలా గట్టిగా ప్లస్ అవుతుంది సార్. అంటే ఓకే, నేను కే ర్యాంప్ కానీ కా కానీ, కే ర్యాంప్ ఏమో ఎంటర్టైనరు, కా ఏమో మనకి కమర్షియల్ థ్రిల్లరు, అది మరి యాక్షన్ బ్యాక్డ్రాప్ ఇవన్నీ ఉంటాయి. నాకేమనిపించిందంటే సార్ ఒక్కసారిగా అదంతా తీసేసి వెరీ సాఫ్ట్గా మళ్ళీ నా ఫస్ట్ సినిమాతో ఎలా అయితే పరిచయమైన రాజావారి రాణి గారితో అందరికీ, ఆ సినిమాకి ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా చాలామంది అన్న రాజావారి రాణి గారికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారన్న అంటుంటే బాగా అనిపిస్తుంది. ఓకే, రాజావారి రాణి గారి సినిమా నా ఫస్ట్ సినిమాకి ఇంతమంది నచ్చిందా. దాంట్లో డైలాగ్ ఉంటుంది సార్, రవి చాలా గొప్పగా రాశారు. చెప్పిలివన్న ప్రేమ కథలు చాలా ఉన్నాయి, చెప్పనోడు ప్రేమ కథ ఇది రాజా ప్రేమ కథ అని. నాకు రాజావారి రాణి గారిలో మళ్ళీ ఒకసారి కనిపిద్దాం, వెరీ ఇన్నోసెంట్గా మొత్తం మన భుజాల మీద ఉన్నదంతా తీసేసి వాట్ ఎవర్ ఈ మాస సరే చాలా దూరం వచ్చేసాము, మంచి రెస్పాన్స్ ఉంది, ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు, కానీ ఒక్కసారి మళ్ళీ అలా కనిపిద్దాం ఇన్నోసెంట్గా. ఆ రోల్ దొరికింది సార్, స్టీవెన్ అనే రోలు. ఈ రోల్కి ఒక లైఫ్ ఉంది. యాక్టర్స్కి చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట ఇలాంటి క్యారెక్టర్స్. మనము ప్లే చేసినప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ స్టీవెన్ అనేవాడు చాలా రోజులు జనాల మైండ్లో రన్ అవుతూ ఉంటాడు. రేపు ఎక్కడైనా సరే నా మొహం కనిపించగానే ఆడియన్కి ఎక్కడో కార్నర్ ఒక ఆఫ్టర్ 2-3 ఇయర్స్ అయినా సరే స్టీవెన్ అనే వాడి తాలూకా సీన్లు కానీ ఇవన్నీ నా మొహం మీద వాళ్ళకి కనిపిస్తుంటాయి. లైఫ్ ఉన్న రోల్ సార్ ఇది, ఖచ్చితంగా చేయాలనిపించింది. నాకెందుకో ఐ ఆల్వేస్ ఫీల్ సార్, ఎంత రిలేటబుల్ రోల్స్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇంకా కుర్రాని కదా సార్, 30లో ఉన్నాను, ఒక 30, 31, 32లో ఉన్నాను. నెక్స్ట్ 2-3 ఇయర్స్ నా టార్గెట్ కూడా అదే సార్, రిలేటబుల్ రోల్స్ చేద్దాం.
మంచి జనాలు దేవుడు పుణ్యాన ఫ్యామిలీస్ చాలా గట్టిగా ఓన్ చేసుకున్నారు. వాళ్ళందరూ థియేటర్కి వచ్చి వాళ్ళందరూ చూసేలాంటి సినిమాలు చేద్దాము అనే ఒక ఆలోచనలో కరెక్ట్ టైం కథ వచ్చింది. ఈ రోలు ఎప్పటికీ నన్ను మర్చిపోలేరు సార్. ఇది ఖచ్చితంగా మీరు జూలై 24th సినిమా చూసిన తర్వాత మీరు అందరూ ఆ మాట అంటారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా ఆ నమ్మకం నిజంగా అందరికీ ఉంది. అదే అందరూ ఎందుకంటే మా మీడియా కూడా ఎక్కడైనా కలిసినప్పుడు సార్ ఈ సినిమా గురించి వైడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. సూపర్ సార్. ఇప్పుడు మీ ఇమేజ్ మీరు అన్నీ వదిలేసి ఈ సినిమా ఈ క్యారెక్టర్ చేస్తున్నారు అన్ని పక్కన పెట్టి, రైట్? మొన్న లెనిన్ సినిమా ప్రెస్ మీట్ లో కూడా అఖిల్ ఇదే మాట అన్నాడు, నన్ను నేను పక్కన పెట్టుకున్నాను ఈ క్యారెక్టర్ గురించి అని. అదే సో ఇప్పుడు మీరు మీకున్న దీనికి మీరు ఎంతవరకు ఎలాగ ప్లస్ అవుతారు సార్ కథకి? ఖచ్చితంగా ప్లస్ అవుతానని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే అంటే కిరణ్ బోరం రేపు కొత్తగా కనిపిస్తాడు. నేను అనుకోవడం ఎప్పుడు ఏంటంటే సార్, ఆడియన్స్కి ఎప్పుడో ఫ్రెష్నెస్ కావాలి. సరే కథ, కథనము, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఏ యాక్టర్ని అయితే మనం చూడడానికి వెళ్తున్నామో ఆ యాక్టర్ తాలూకు కూడా కొత్తదనం కనిపించింది అనుకోండి స్క్రీన్లో, తెలియకుండా ఆడియన్స్ కొంచెం రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. రే ముందు సినిమాలో ఇలా కనిపించాడు, ఈ సినిమాలో ఎందుకు కొత్తగా కనిపిస్తున్నాడు ఏంటి అని ఎక్కడో తెలియకుండా ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా సార్. నాకు ఈ సినిమా ఆ పరంగా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సార్. కిరణ్ బోరను కొత్తగా చూస్తారు. థియేటర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అరే కిరణ్ స్టీవెన్లో భలే ఫిట్ ఇన్ అయ్యాడే, నచ్చితే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది చూసిన తర్వాత నేను ఇంప్రెస్ చేయాలి సార్. నేను చేసే రోలు, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే వెరీ హ్యాపీ. ఇంప్రెస్ అయితే మాత్రం, కనెక్ట్ అయితే మాత్రం ఆ రోల్లో మీరు చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తారు. అది ఇంకా మంచిగా అనిపిస్తుంది మీకు, కిరణ్ కొత్తగా ప్రయత్నించాడు రా. మీరు మామూలుగా చాలా మేఘమథనం చేస్తారు, కథామథనం జరుగుతుంది, ఎలాంటి కథ జరగాలి, చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఒక పెద్ద వర్క్ షాపే జరుగుతుంటుంది మీ దగ్గర, నాకు తెలుసు ఆ విషయం. సార్ ఇప్పుడు మీరు సినిమా అంతా కంప్లీట్ అయిపోయి రిలీజ్ దగ్గరకు వచ్చేసింది ఒక 1 week లో. ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా కనెక్ట్ అవుతుంది, ఎంత కనెక్ట్ అవుతుంది, ఎందుకు కనెక్ట్ అవుతుంది? సార్ చెన్నై లవ్ స్టోరీ కంపల్సరీ, ఇఫ్ మై గెస్ ఈజ్ కరెక్ట్, చాలా క్లాసిక్ సినిమా అవుతుంది సార్. ఎందుకు అని అంటే ప్యూర్ రైటింగ్ సార్. పర్ఫార్మెన్సెస్ గురించి మేము మాట్లాడకూడదు, ఎందుకంటే యాజ్ యాక్టర్స్ ఓకే ఆ అమ్మాయి చాలా బాగా చేసింది గౌరీ, నా గురించి నేను మాట్లాడకూడదు బికాస్ మీరు చూడాలి. సాయి రాజేష్ గారు కథ, ఆయన కథలు ఎప్పుడు ఒక మంచి ఒక డెప్త్ ఎమోషన్ పెట్టుకుంటారు ఆయన. సాలిడ్గా ఏదో ఒకటి నేను ఇంపాక్ట్ ఇచ్చి పంపించాలి థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అని. రవెన్న దానికి అనుగుణంగా రాసిన మాటలు కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, తీసిన విధానం కానీ రియల్లీ నేనైతే లవ్లో పడిపోయాను సార్ ఇన్ ద ప్రాసెస్. కొన్నిసార్లు మనము సినిమాలు చేసేటప్పుడు ఈ సినిమా ఎప్పుడైపోద్దురా, నేను సినిమాకు మూవ్ అయిపోతాను రా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఈ సినిమా మట్టుకు ఎప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా సెట్కి వెళ్తానమన్న చిన్న ఎగ్జైట్మెంట్ ఉండే సార్. నాకు ఆ రోల్ నచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎందుకు అనడానికి రీజన్ ఇది సార్. యాజ్ ఎ ఆర్టిస్ట్గా నేను చాలా కాన్ఫిడెంట్గా నచ్చి చేసిన సినిమా. యాజ్ ఎ డైరెక్టర్గా మాటలు కానీ, కాన్వర్జేషన్స్ కానీ చాలా బాగా తీశారు. కథలో ఉన్న ఒక డెప్త్ కానీ, ఇంపాక్ట్ కానీ ఇవన్నీ మీకు అందుకు నచ్చుతాయి సార్ సినిమా. రైటర్గా కూడా మీకు ప్రవేశం ఉంది, మీరు రాస్తారు నాకు తెలుసు. ఇందులో మీరు ఏదైనా కొన్ని సీన్లు రాయడం కానీ, లేకపోతే ఇంప్రూవైజేషన్లో మీ హ్యాండ్ కానీ, అంటే మానవాళ్ళు అంటారు కదా వేలు పెట్టాడని, వేలు పెట్టారా, చెయ్యి పెట్టారా? లేదు సార్, దీంట్లో ఏదీ లేదు సార్. అంటే కథ విన్నప్పుడే నాకు అర్థమైపోయింది సార్, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఇది నా టైప్ ఆఫ్ జోనర్ కాదు. నన్ను కూర్చోబెట్టి ఒక సీన్ రాయి దీంట్లో అన్నా కానీ నా టైప్ ఆఫ్ కాదు అది. నేను కూర్చొని ఆ ప్రేమ తాలూకు మాటలు అది ఇది నాది వేరే జోన్ ఉంటుంది. నాకన్నా వాళ్ళు బెస్ట్ ఇలాంటి కాన్వర్జేషన్. అందుకే నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. ఎప్పుడైనా ఇంకా రవెన్న డైరెక్టర్ మీ ఇద్దరం కూర్చొని డిస్కషన్ చేసేటప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు 1-2 ఇద్దరం సరదాగా మాట్లాడుకొని చేయడం తప్ప రైటింగ్ పరంగా మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. మీ అవసరం పడలేదు బికాజ్ ఆల్రెడీ చాలా ప్యూర్గా ఉంది, చాలా బాగుంది. అదేలే. ఇప్పుడు వాళ్ళ విషయంలో తీసుకున్నా కూడా ఇప్పుడు సాయి రాజేష్ గారు కానీ, ఎస్కేఎన్ గారు కానీ, వాళ్ళ కాంబినేషన్ లో బేబీ లాంటి ఒక మైల్ స్టోన్ వచ్చింది సార్. అవును సార్ కదా. వాళ్ళకి ఇది ఒక ఛాలెంజే, ఒక పరీక్ష లాంటిదే. పెద్ద అగ్ని పరీక్ష నేనేమన్నా కానీ వాళ్ళ యాంగిల్లో మీరు చెప్పాలంటే బేబీ బ్యాక్గ్రౌండ్ లో బేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వాళ్ళది ఇది. వాళ్ళ పరంగా మీరు మాట్లాడాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఫస్ట్లీ నాకు ముచ్చటేసింది సార్ వాళ్ళ ప్యాషన్ చూసి. ఎస్కేఎన్ గారిని కానీ, సాయి రాజేష్ గారు కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు
బేబీ తర్వాత అంత కమర్షియల్ సక్సెస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏదో ఒకటి కాంబినేషన్ సెట్ చేసుకొని చేయాలనే తాపత్రయం కన్నా మేము కొట్టాలి, మేము బేబీ అన్నది ఏదో వన్ టైం అయిపోయింది అన్నది కాదు, మేము సెకండ్ది ఇక్కడ మళ్ళీ మళ్ళీ కొట్టాలి, సినిమా చేయాలని ప్యాషన్ చాలా గట్టిగా ఉంది సార్. సాయి రాజేష్ గారు ఆయన తీసుకునే కేర్ కానీ, ఎస్కేఎన్ గారు అయితే అసలు నేనేదో చేయాలి సినిమాకి, నేనేదో సినిమా చేయాలి, నా సినిమా బయటపడాలి, నా సినిమా పెద్ద హిట్ అవ్వాలి, నా సినిమా అందరికీ నచ్చాలి, ఆ తాపత్రయంలో చాలా గట్టిగా ఉంటాయి సార్. మనకు కూడా అప్పుడు మనకు అదే తుత్ర, మనకు సినిమా తప్ప అసలు ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేయాలి అన్నది ఒకటి ఉంటుంది కదా. అప్పుడు ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు అరే ముగ్గురము అందరం రైట్ సింక్లో ఉన్నారా, కొడితే ఈసారి చాలా గట్టిగా వెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ వచ్చింది. వాళ్ళంత వెయిట్ చేయడం, దీనికోసం తాపత్రయపడడం, ఈ రోజుకి కూడా ఇంకా ఏదో తీసుకెళ్ళాలి, ఈ సినిమాకి ఇంకా ఏదైనా చేయాలి, ఎప్పుడు ఏ రోజే కానీ ఇంత రోజులు ఇన్ని రోజులు ఎక్కువ అవుతుంది ఏంటి, అదేంటి ఇదేంటి అని కాకుండా చాలా అంటే చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ షూర్ ఇది బేబీ కంటే వాళ్ళకు మంచి సక్సెస్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను సార్. బికాజ్ అంటే కథలో చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి సార్. కమర్షియల్గా రేపు బాక్స్ ఆఫీస్లో ఎంత వస్తుంది డబ్బులు ఏంటి ఇవన్నీ తర్వాత ఆడియన్స్ చూసి జడ్జ్ చేయాలి, కానీ యాజ్ ఎ అటెంప్ట్ వైజ్ ఒక ప్రాజెక్ట్ కానీ ఒకటి కంప్లీట్ అయినప్పుడు ఒకటి ఉంటుంది కదా సార్. ఇది సినిమా అన్నది చాలా బాగా వచ్చింది సార్. కలెక్షన్స్ అనేది నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే పరిస్థితుల్లో అనుకుంటాను సార్. ఆ కాంపిటీషన్లో ఏ సినిమా ఉంది, రిలీజ్ టైం ఏంటి, ఆడియన్ మూడ్ ఏంటి, ఈ నెలలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, అవన్నీ కలెక్షన్స్ అనేది పరిస్థితులు సార్. కానీ సినిమా అన్నది మాత్రం చెన్నై లవ్ స్టోరీ యాజ్ ఎ సినిమా పరంగా చాలా మంచి సినిమా సార్. అంటే మీరు మంచి డేటే చూస్ చేసుకున్నారు కదా. ఆడియన్స్ కూడా ఒక కొత్త సినిమా గురించి వెయిట్ చేస్తున్న టైంలోనే బేబీ వచ్చింది. అవును సార్. కొత్తగా మా ప్రెజెంటేషన్ కానీ ఆ కథ, సాయి రాజేష్ రాసిన కథ, తను కూడా మనం చాలా గర్వంగా చెప్పాడు నాతో, సార్ నేనే రాశాను సార్ కథ అన్నాడు. అదే నాకు తెలుసు మీ కథ చాలా మంచి కథ అది, అండ్ కొత్తగా ఉంటుంది థియేటర్లో. మీకు మంచి టీం దొరికింది. టీం సపోర్ట్ హీరోకి ఎంతవరకు అవసరం అని మీరు అనుకుంటారు సార్? సినిమాకి అవసరం సార్. టీం అందరూ ఒకే సింక్లో అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఒక పాజిటివ్ ఫీలింగ్తో రోజు సెట్టుకు రాగానే అందరం సరదాగా నవ్వుకుంటూ మనం ఒక మంచి సినిమా చేస్తున్నారా అని అక్కడ ఉండే 5 మంది కాకుండా అందరం నమ్మి పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా అందరం సంతోషంగా ఒక మంచి సినిమా చేస్తున్నారని మనం ఫీల్ అయ్యే అంబియన్స్ కానీ క్రియేట్ చేయగలిగితే సినిమాని ఎవ్వరు ఆపలేరు సార్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ ఆల్వేస్ బిలీవ్ ఎనీ వర్క్ ఈజ్ మ్యాజిక్. కష్టంతో చేసే ప్రతి ఒక్క పనికి ఒక మ్యాజిక్ అనేది యాడ్ అవ్వాలి. ఆ మ్యాజిక్ యాడ్ అయితే అద్భుతం వస్తుంది. యాడ్ అయిందా? ఖచ్చితంగా యాడ్ అయింది సార్. ఓకే. నేను అందుకే అంటాను, నేను ఎప్పుడు ఫస్ట్ చెన్నై లవ్ స్టోరీ నేను ఫస్ట్ ఏదో ట్వీట్ చేసినప్పుడు అదే అన్న, మ్యాజిక్ హ్యాపెండ్ అని. మ్యాజిక్ హ్యాపెండ్ అయిపోయింది, పని అయిపోయింది, మనకు అర్థమైపోతుంది సార్. టీం అందరూ సింక్లో ఉండి ఒకే ధోరణితో చూస్తున్నాము పనిని అని అంటే మాత్రం ఆ పనికి ఖచ్చితంగా మ్యాజిక్ యాడ్ అవుద్ది, అది రేపు రిఫ్లెక్ట్ అవుద్ది. ఓకే. అంటే మీరు ఈ సినిమాకి సంబంధించినంత వరకు వాళ్ళకి మీకు అందరికీ ఒక ఛాలెంజ్ సినిమా ఇది. ఎందుకంటే మీరు ఒక కొత్త కైండ్ ఆఫ్ స్టోరీని తీసుకుని చాలా కష్టపడి తీసి ఒక ఛాలెంజ్ లాగే వదులుతున్నారు కదా. మీకేమో సెకండ్ ఫిల్మ్ ఫోబియా, సెకండ్ హిట్ ఫోబియా పోయింది కదా. ఇప్పుడు ఈ థర్డ్ సినిమా అన్నది మీకు అంటే మూడో హ్యాట్రిక్ అంటున్నారు. అవును సార్. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ హ్యాట్రిక్ అనేది మీకు భయపెడుతుందా, కెక్కిస్తుందా, లేకపోతే మనం ఎలాగా దీన్ని రేపు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఏదైనా మీకు ఒక టెన్షన్ లాంటి ఫీల్ ఏదైనా ఉందా? లేదు, నాకేంది సార్, నా సినిమా నాకు 10 రోజుల ముందు తెలిసిపోతుంది సార్ అవునా పరిస్థితి ఏంటని. మీరు నా ఫేస్లో క్లియర్గా అర్థమైపోతుంది. నాకు చెన్నై లవ్ స్టోరీ సినిమా నాకు జనాలకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం నాకు చాలా గట్టిగా ఉంది సార్. మళ్ళీ అదే అన్న కలెక్షన్స్ అనేది పరిస్థితులు, ఎంత కలెక్షన్స్ వస్తాయి ఏంటని, కానీ సినిమా నచ్చే విధానం ఒకటి ఉంటుంది కదా సార్. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ రేపు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా వీళ్ళు చాలా కొత్తగా ప్రయత్నించారు, ఎమోషన్స్ చాలా కొత్తగా చెప్పారు, ఏదో మనం కొత్త సినిమా చూసాం, ఒక ట్రాన్స్లోకి వెళ్ళాం అనే ఫీలింగ్తోనే థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. ఎవరే కానీ చెన్నై లవ్ స్టోరీ సినిమా బాగాలేదని అనలేరు సార్. ఐఎమ్ డామ్ షూర్, వెరీ కాన్ఫిడెంట్ అండ్ చాలా రిలాక్స్డ్గా ఉన్నారు మీరు. అదే సార్, వెరీ. ఎందుకంటే మీరు ఇందాక సహా ఫంక్షన్కి వచ్చినప్పుడే మీలో ఎక్కడో ఆ రిలాక్సేషన్ అన్నది లేకపోతే ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ అదర్ ఎంగేజ్మెంట్స్, డబ్బింగ్లు ఉంటాయి, ఇంకో కాపీలు చూసుకోవాలి, ఆర్ఆర్ చూసుకోవాలి, అన్నీ హీరోగా మీరు బాగా ఇన్వాల్వ్ అవుతారు కదా, వాటిల్లో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారా సార్ మీరు?
ఈ సినిమా వరకు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. ఆ, అంటే నేను కొన్ని సినిమాలు మనకు ఇన్వాల్వ్ అవుతాము సార్. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటంటే సార్, పని దెబ్బతింటుంది అన్నప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకు అంటే మన మొహం మీద థియేటర్కి జనాలు వస్తున్నారు, రే కిరణ్ బోరంరా అని వెళ్దామని చెప్పి ఎక్కడో ఊర్లో ఉండే ఒక అన్న నా మీద ఒక డబ్బులు పెట్టి తీసుకొని ఫ్యామిలీస్ అక్కల వీళ్ళందరూ ఆ ప్రేమ నా మీద చూపించి వస్తున్నారు. అది నాకు భయం అయిపోతుంది సార్. నేను పిలుస్తున్నాను సినిమాకి రమ్మని, వాళ్ళు టికెట్ పెట్టుకొని వస్తున్నారు అంటే సినిమా నచ్చాలి. నచ్చాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా బాగుండాలి. పని బాగాలేనప్పుడు ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అవుతాను సార్. కొన్నిసార్లు స్కోప్ దొరకలా, ఇప్పుడు నాకు స్కోప్ ఉంది. ఐ కేమ్ టు ఏ ప్లేస్ వేర్ దట్ ఐ కెన్ టెల్ నౌ, లేదు ఇది బాగాలేదు మళ్ళీ చేద్దాం, ఇది కావాలి. ఎందుకు అని అంటే ఆడియన్స్ దగ్గర నుంచి ప్రేమ ఉంది కాబట్టి అదే కలెక్షన్స్ రూపంలో వస్తుంది. Correct. ఇప్పుడు మన మీద డబ్బులు వస్తున్నప్పుడు మనం ఇక్కడ చెప్పొచ్చు, ఇప్పుడు నాకు ఆ స్కోప్ ఉంది, లేదు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అన్నది 1-2 సార్లు చెక్ చేసుకునేంత స్కోప్ అయితే ఇప్పుడు నాకు వచ్చింది. కాబట్టి పని బాగాలేనప్పుడు అయితే ఇన్వాల్వ్ అవుతాను సార్. ఈ సినిమా వరకు ఏంటంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మీ అవసరం పడలేదు అన్నారు కదా అవసరం ఇందాక. పడలేదు. అదేలేండి. అవును సార్. బట్ సినిమా టు సినిమా జానర్స్, కథనం అన్నీ మారిపోతున్నప్పుడు మ్మ్. ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్గా మ్మ్. తీసుకునే మీలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు సార్. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ని మ్మ్. ఎట్లా ఫేస్ చేస్తారండి టెక్నికల్గా మీ ఎక్స్పెరిమెంట్స్ కెరీర్లో? బాగుంటుంది సార్, ఆ ఛాలెంజ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కేర్యాంప్ అయిపోగానే స్టీవెన్ శంకర్ని ముట్టుకున్నాను. వాడేమో కుమార్ ఏమో అసలు హైపర్ యాక్టివ్, ఎగురుతూ ఉంటాడు. ఈడేమో స్టీవెన్ అనేవాడు చాలా సాఫ్ట్. మన రాజా సినిమాలో వెంకటేష్ గారిలా అనుకోండి, వంటింట్లో వంటలంతా చేస్తూ హీరోయిన్కి వంటలు పెట్టడాలు, వంట పని చేయడాలు, ఒక డైరెక్షన్ ఆపర్చునిటీ కోసం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరిగే ఒక క్యారెక్టర్, ఒక అనాథ. మనకి ఫస్ట్ అరే కొత్తగా ఉంది, ఆడియన్స్ చూసే ముందు ఇప్పుడు ఇది మనం ప్లే చేస్తే మన మొహం ఎలాగ అనిపిస్తుంది ఫస్ట్ నాకు చూసుకోవడానికి ఎగ్జైట్మెంట్ సార్. ఒకసారి నేను చేసేసి అంత లుక్ అంతా వేసుకొని నేను ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఫస్ట్ నాకు నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలి, అరే కొత్తగా ఉందా లేదా, బాగానే ఉందా లేదా అని. అది నాకు వర్క్లో డైలీ రోల్స్ ఇలా మార్చేటప్పుడు ఏంటి అంటే మనకు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. అన్నీ ఒకేలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఎగ్జైట్మెంట్ రాదు. ఓకే కెమెరా పెట్టాం, కామెడీ 2 ఎక్స్ప్రెషన్లు ఇచ్చామా, మనకు ముందు దాంట్లో అదే ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ చేసినప్పుడు ఏంటంటే నాకు కూడా ఒక ఎగ్జైట్మెంట్, నేను బాగా చేయగలనా లేదా, ఇది వస్తుందా రాదా, బాగుందా లేదా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సార్. అది ఆ ఎగ్జైట్మెంట్తోనే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఎక్సైట్మెంట్తోనే ట్రాన్స్ఫర్మేషన్. అంతే సార్. కరెక్ట్, బాగా చెప్పారు. అంటే మీరు మీ కెరీర్ బిగినింగ్ నుంచి చూసుకుంటే సార్, మీరు మీ ఇందాక చెప్పినట్టు రాజురాణి అండ్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, తర్వాత మధ్యలో ఒక 5 ఏళ్ళు మీరు ఎంత సిన్సియర్ గా పనిచేశారో మా అందరికి తెలుసు. అవును సార్. మా కళ్ళెదురుగుండా జరిగేవేగా, ఎక్కడో అమెరికాలోనూ ఎక్కడో ఉగాండాలో జరగవు కదా, మా కళ్ళెదురు. అంతే కదా సార్. కానీ 5 ఏళ్ళు మీరు రిజల్ట్ మిస్ అయిపోవడానికి మీదైన రీజన్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే బేసిక్ ఇప్పటికీ కంప్లీట్ జర్నీ 5 years నాగేందర్ సార్. ఇది ఫస్ట్ 2 hits పడిపోయాయి. ఏదది మధ్యలో మనకు సమ్మతమే వినరో భాగ్యం విష్ణు కదా, మంచి హిట్టే. అంటే మరి బ్లాక్ బస్టర్ మన ఎస్ఆర్ కళ్యాణ మండపంకి వచ్చిన సౌండ్ రాకపోయినప్పటికీ మనకు సమ్మతమే కమర్షియల్లీ హిట్. వినరో భాగ్యం విష్ణు కదా, అదే మన లెనిన్ డైరెక్టర్ ఉన్నాడు కదా నందు అన్న, అది మంచి హిట్. కానీ 2023 ఈజ్ ఎ టఫ్ ఫేస్ సార్. అంటే వరుసగా 2 సినిమాలు పోవడం, ఏవైతే పెద్ద సినిమాలు అనుకున్నాయి, అంటే మన ఈ ఇంట్రా కమర్షియల్ సినిమాల్లో అటెంప్ట్ చేసాం, ఇదేదో వర్కౌట్ అవుతుంది, మీటర్ అదొకటి, ఇంకోటి అది ఆ టైంకి వర్కౌట్ అవ్వకపోవడం. బట్ నా ఫీలింగ్ ఏముండిందంటే సార్, నాకు తెలుసు ఎందుకు అవుతుంది అని. ఏది సినిమా అంటే నా చేతిలో లేదు సార్. అంటే ఇప్పుడు కథ ఒకటి అనుకున్నాము, వెళ్ళే ప్రాసెస్లో ఏంటి అని అంటే తీసేటప్పుడు కొన్ని సినిమాలు ట్రాన్స్ఫార్మ్ అవ్వవు. ఇప్పుడు నేను అది నా తప్పే అంటాను. నేను అదేంటి అప్పుడు చూస్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు కంప్లీట్గా చెక్ చేసుకొని ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా డిస్కస్ చేసుకొని చేసిండాలి, అది నా తప్పే. ఇంకోటి ఏంటంటే నాకు ఈ లాక్డౌన్లో కమిట్ అయిన సినిమాలు అన్నీ ఒకేసారి నేను 5 సినిమాలు కమిట్ అయిపోవడం, దానివల్ల నా వల్ల కూడా మేకర్స్కి ఇబ్బంది, ప్రొడక్షన్ ఆఫీసర్స్కి. నా సినిమా ముందు సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది, ఈ షూట్ నుంచి ఈ షూట్కి వెళ్ళాలి, డేట్స్ క్లాష్ అయ్యేటి. అలా నేను తీసుకున్న ఒక డిసిషన్ వల్ల నాతో పాటు వాళ్ళు కూడా సఫర్ అయ్యారు అందరూ. అందుకనే ఆ టైంలో నేను ఏంటంటే అది ఒకేసారి అన్ని సినిమాలు సైన్ చేసినకూడదు, ఐ వుడ్ హ్యావ్ టేకెన్ కేర్. అండ్ ఇంకోటి ఆ కథలన్నీ 2020లో రెడీ అయిన కథలు సార్, ఏవి అప్పుడు చేసినవి. సో 100% ఆడియన్ మైండ్ సెట్ 2023కి 2024కి మారిపోయింది ఆఫ్టర్ పోస్ట్ కరోనా. సో ఆ కథలు అది ట్రాన్స్ఫార్మ్ అయ్యేసరికి లేదు. పోనీ ఏమైనా ప్రాసెస్లో షూట్ ఆపి మళ్ళీ రీషూట్ చేద్దామంటే
మనకున్న మార్కెట్కి మళ్ళీ రీషూట్ చేసే అంత ఎక్స్పెండిచర్ మనం ప్రొడ్యూసర్ని అడగలేము, వాళ్ళు పెట్టలేరు. అవును. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్రెడీ వాళ్ళు పెడుతున్నారు, అది ఆ రిటర్న్స్ వస్తే చాలన్న ఒక జోన్ ఉన్నప్పుడు మళ్ళీ పెట్టలేము. తెలుస్తున్నప్పటికీ స్కోప్ లేదు అంతే. అది అందరికీ తప్పు జరుగుతుందని తెలిసిన అందరికీ లేదు, స్కోప్ లేదు. మీకు ముందే తెలిసిందండి తప్పు తెలిసిపోద్ది కదా సార్. కొన్నిసార్లు ఏంటంటే సార్, అన్నిసార్లు మనం నమ్మింది జరుగుతుందని చెప్పలేం, కానీ బట్ మనకు అర్థమవుతుంది, ఓకే ఈ సినిమా ఏదో పరిస్థితిలా ఉంది, మనం రెడీగా ఉన్నాం అనే ఒక వైబ్ అయితే అర్థమైపోతుంది సార్. బట్ రిజల్ట్ తీసుకోవడం కష్టం కదా సార్. నేను నాకు చెప్పాను కదా సార్, నాకు అర్థమైపోతుంది సార్, అది హిట్ కానీ ఫ్లాప్ కానీ. ఇప్పుడు కావును సార్, కానీ నాకు తెలుసు ఇది నేను ఎప్పుడు 2023లో అనుకున్న సినిమా తీస్తానమని. అంటే నాకు ఈ ఫ్లాప్ స్ట్రీక్ కంటిన్యూ కాకముందే ఈ కథ ఉంది నా దగ్గర, ఇది మనం చేస్తామని తెలుసు. అప్పటికి ఒకటో రెండో ఒక ఫ్లాప్ ఏమో పడింది అంతే అప్పటికి. కానీ నా మైండ్ సెట్ ఏంటంటే, ఓకే నేను నా వర్క్ నేను చేయబోతున్నాను అన్నది మనకు తెలిసినప్పుడు ఈరోజు ఏం జరిగింది అన్న దాని గురించి ఇంకెక్కువ బాధపడద్దు అని ఎప్పుడు మైండ్ అలాగే పెట్టుకుంటాను సార్. ఎప్పుడు నమ్మేది అది, ఈరోజు నేనేంటి అన్నది ఎదుటి వాళ్ళకి అర్థమవుద్ది, రేపు నేనేంటి అన్నది నా బుర్రలో నాకు అర్థమవుద్ది. దాని తాలూకు ఆలోచన నేను ఎక్కువ చేస్తే బెటర్, ఈ రోజు దగ్గర స్ట్రక్ అయిపోకుండా. అది సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. నా రోజు ఇప్పుడు 31 అక్టోబర్ 31 అంత మంచి రెస్పాన్స్ వచ్చింది, పెద్ద హిట్ అయింది. నాకు ముందే నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేశా, హ్యాపీ. కేర్యాంప్ అంతా నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, అందుకే ముందు ఏమొస్తున్నా పెద్ద ఏం లేదు సార్, తర్వాత పని ఏంటి చేసుకుంటూ వెళ్దాం. నాకు అర్థమైంది సార్, చిన్నోన్నైనా నాకు ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, డైలీ మనం వర్క్ ఎంజాయ్ చేయాలి. ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది 100% వస్తూ పోతూ ఉంటాయి. నేను నమ్మేది ఏంటి అంటే, మన డిసిప్లిన్ అన్నది కాన్స్టెంట్గా ఉండాలి. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా వర్క్ పట్ల మన డిసిప్లిన్, దాని పట్ల సేమ్ ఉంటే మనం హ్యాపీగా వర్క్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మిమ్మల్ని అందరూ నమ్ముతారు అంతే సార్. సినిమా రిజల్ట్ ఏదైనా కిరణ్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ అ హార్డ్ వర్కర్, అదే సార్, కమిటెడ్ పర్సన్, డెడికేషన్ ఉంది, ఈ మాటలు నమ్ముతారు. అదే సార్ కదా, అంతే సార్. కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.